వెల్కమ్ టు ట్రీ మీడియా. ఆధ్యాత్మికవేత్త డాక్టర్ నీరజ గారితో మాట్లాడదాము. అమ్మ తిరుమలమ్మ, తిరుమల నీరజమ్మ గారు నమస్కారం. నమస్తే అమ్మ. మానవులకి గత జన్మలు అనేవి గుర్తొస్తాయా, ఉంటాయా, ఉంటే అవి గుర్తు వస్తాయా? కొంతమంది అప్పుడప్పుడు వింటూ ఉంటాము, నేను గత జన్మలో అది, నేను ఫలానా వాళ్ళు అని కొంతమంది మాట్లాడడం. అదే అంటే పుబ్బ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు, లేదా మకర రాశిలో మకర లగ్నంలో పుట్టిన వాళ్ళు, అలాగే కొన్ని నక్షత్రాల వాళ్ళు, వాళ్ళకి ఈ పూర్వజన్మ స్మృతి ఉంటుంది. అయితే వాళ్ళకి 9 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు మాత్రమే ఆ పూర్వజన్మల జ్ఞాపకాలు అనేటువంటివి వాళ్ళ మస్తిష్కంలో వరకు, అవతల వాళ్ళు పెరిగి పెద్దవుతున్న కొద్దీ కాలక్రమేణా మర్చిపోతారు, మర్చిపోవడం జరుగుతుంది. అయితే చాలామందికి అది చాలా ఉత్సుకత, తెలుసుకోవాలి అని. మనం గత జన్మలో ఏమిటి, ఈ జన్మలో ఏంట్రా బాబు ఈ కష్టాలు, ఈ కర్మలు, గత జన్మలో మనం ఏమిటో, ఏం పాపం చేశామో ఇలాంటి జన్మ వచ్చింది, లేదా ఏం పుణ్యం చేశామో ఇంత గొప్పగా అదృష్టం కలిగింది, ఇలా రకరకాలుగా అనుకునే వాళ్ళని నేను చూస్తూ ఉంటాను. అయితే మానవుడికి గత జన్మలు అనేవి ఉంటాయా, ఉంటే అవి తెలుస్తాయా అనే అంశం గురించి ఇప్పుడు మీ ద్వారా వినాలని ఉంది. జ్యోతిష్ శాస్త్రవేత్తగా మీరు చాలా విషయాలే చెప్పారు. ఇప్పుడు ఫలానా నక్షత్రం వాళ్ళు అట్లా ఉంటుంది అని. పూర్వజన్మల గురించి ఇటీవల ఒక 20-30 ఏళ్ల క్రితం అనుకుంటా, ఒక అమ్మాయి పుట్టింది. 5 ఏళ్ళు వచ్చినాయి ఆ పిల్లకు. మా ఆయన ఎక్కడున్నాడు, నా సంతానం ఎక్కడున్నారు, నా మరిది గారు ఎక్కడున్నాడు అని చెప్పడం మొదలుపెట్టింది. మొదలు పెడితే వీళ్ళు అడిలిపోయారు. ఆవిడ చెప్పినట్టుగా ఇది ఉత్తర దేశంలో జరిగింది. తీసుకెళ్లి ఆ పిల్లని అక్కడ చూపిస్తే నిజంగా అక్కడ ఆ ఫలానా రోజున ఆవిడ చనిపోయింది, తర్వాత ఈ పిల్ల ఇక్కడ పుట్టింది, ఆవిడ గత జన్మ జ్ఞాపకం వచ్చింది. వచ్చి అక్కడికి వెళ్ళి అందరినీ పలకరించి అన్ని చేసింది. కొంతకాలం వాళ్ళతో ఉన్నది కూడా. కానీ ఇంత చిన్నపిల్ల ముసలాయనకి మళ్ళీ భార్యగా ఉండడం అనేది అయ్యే పని కాదు. బాల్యం తీరిపోయి, అంటే 8 ఏళ్ల వయసు దాటిన తర్వాత ఈవిడ కుమారిగా మారిన తర్వాత మెల్లిగా మరిచిపోయింది, ఇదైపోయింది. ఇది ఏంటంటే ఈ జన్మకి ఆ జన్మకి బంధాలు ఎక్కువైతే 2 రకాలుగానే ఇబ్బంది. అటు వెళ్ళి అక్కడ ఇమ్మడలేరు, ఇక్కడ ఈ జన్మలో ఉండి వాళ్ళని తలుచుకుంటూ బ్రతకలేరు. ఎవడో భర్తగా ఉన్నాడు, ఇప్పుడు ఈ జన్మలో మళ్ళీ పెళ్లి చేయాలంటే వాడే గుర్తుంటాడు కానీ భర్తగా ఒప్పుకోరు ఇంకొకటి. ఇట్లాంటి జరుగుతాయి. ఆంధ్రప్రభ వారపత్రికలో ఒక కథ చదివాను చాలా కాలం క్రితం. ఒక ఇద్దరు సైంటిస్టులు ఉంటారు, వాళ్ళలో ఒకడికి చెల్లెలు ఉంటుంది. ఈ మిత్రులు వీళ్ళిద్దరు. ఆ అమ్మాయిని తను పెళ్లి చేసుకున్నాడు. ఒక మిత్రుడు నంబర్ 1 చేసుకున్నాడు, నంబర్ 2 చెల్లెలు అనమాట. పెళ్ళి అయిపోయింది, అంత జీవితాలు గడుస్తుంది. వీళ్ళు కనిపెట్టిన యంత్రం ఒకటి ఉంది, దాన్ని కనెక్ట్ చేసి కరెంటుకి జోడిస్తే పూర్వజన్మ తెలుస్తుంది అని. అయితే ఈ అమ్మాయికి ఒకడు కనెక్ట్ చేసుకున్నాడు, భార్యాభర్తల్లో ఒకడు మిత్రుడికి కనెక్ట్ చేశాడు. వాడికి తెలిసింది పూర్వజన్మలో ఈ పిల్ల అతని భార్య, ఇప్పుడు చెల్లెలుగా పుట్టింది. ఇప్పుడు ఆవిడ ఎట్లా స్వీకరిస్తాడు? కష్టం. తన భార్యగా ఉన్నవాడు ఇప్పుడు చెల్లెలుగా పుట్టింది, వీడిని స్వీకరించి వీడితో కాపురించడం వాడు సహించలేడు, ఎందుకంటే గత జన్మలో భార్య. ఆ తర్వాత ఇద్దరు కలిసి మాట్లాడుకుని విషయం చెప్పకుండా ఆ యంత్రాన్ని ధ్వంసం చేస్తారు. మనిషి తెలివి ఏ మూలకమ్మా? భగవంతుడు ముందు మనం ఏ పాటి వాళ్ళం? ఆయన ఒక ఫ్రేమ్ బిగిస్తాడమ్మా. నేను అందరికీ చెప్తూ ఉంటా, ఫ్రేమ్ మధ్యలో ఒక మేకు కొడతాడు, ఫ్రేమ్ చుట్టూ ఉంటుంది, దారాలు చుడతాడు, చుట్టూ పంపిస్తాడు కిందకి. అదే మన జీవితం. మన జీవితం ఫ్రేమ్ అనమాట. ఒక్కొక్క తాడు వదిలిస్తూ పోతుంటాడు, ఆఖరి తాడు వదిలిస్తే మనం ప్రాణం పోతుంది. ఇంకో మాట కూడా అంటూ ఉంటా అందరితో, మనకు ఒక టెలిఫోన్ నెంబర్ ఇస్తాడు ఆయన, టెలిఫోన్ కాల్ చేస్తానని చెప్తాడు. ఆ నంబర్ మనకు చాలా కాలం గుర్తుంటుంది, కానీ బయటకు చెప్పలేము, అదేదో కొత్త భాషలో ఉంటుంది, లాటిన్ లాగా ఉదాహరణకు అనుకోండి. భగవంతుడి భాష మనకేం తెలియాలి? కళ్ళ ముందు కనపడుతుంటే నోటితో చెప్పలేము, ఉచ్చారణ రాదు మనకు ఆ భాష. అట్లాంటి నంబర్ ఇస్తాడు ఆయన. తీరా ఆ నంబర్ మనకు తెలిసి మనం బయటకు చెప్పే రోజున మన ప్రాణం తీస్తాడు ఆయన, కాల్ చేస్తాడు, వెళ్ళిపోతాం. పిలుపు వచ్చిందంటారు. అదే అందువల్ల ఏంటంటే ఏ రకంగానూ భగవంతుడితోటి మనం సాటి అనుకోకూడదు. భగవంతుడిని నేనే పెట్టాను అక్కడ శిలగా, నువ్వు శిలగానే పెట్టావు. ఆయన చేసే పనులు మహత్కార్యాలు నువ్వు చేయగలవా? అందరినీ విమర్శిస్తారు, మహర్షులు అందరినీ విమర్శిస్తారు. మహర్షులు దార్శనికులమ్మా.
తపస్సులో కూర్చుని వేదాలను దర్శించి శిష్యులకి శ్రవణం ద్వారా బోధించారు. వేదాలకు శృతులు అని పేరుంది. శృతి అంటే వినబడేది. వినడం వల్ల శిష్య పరంపరాగతంగా వచ్చింది. ఒక గురువు శిష్యుడికి, అతను ఇంకొకటికి, అట్లా చెప్పే శిష్యులందరూ ప్రచారం చేసి ఆ వేదాలు మనకు, అందుకే అపౌరుషేయాలన్నారు, ఎవరు రాయలేదు. భగవత్ సృష్టిలో దార్శనికులు వీళ్ళు చూసి తమ తపస్సులో దర్శించి వాటిని వీళ్ళకి బోధించారు. ఆ తర్వాత ఇప్పుడు కలియుగం వచ్చింది కాబట్టి ఆ వేదాలు ఎట్లా చదువుకుంటారు, జ్ఞాపకం ఉండదుగా. కలియుగంలో జ్ఞాపశక్తి తక్కువ స్థాయి ఉంది కాబట్టి పుస్తకాలు రచింపజేశారు. ఆ రకంగా మనం చదువుకుంటున్నాం. బ్రిటిష్ వాడు ఎత్తుకుపోయాడు, మనకు అపకారం చేశాడు, ఉన్నవన్నీ పోగొట్టుకుని అలో లక్ష్మణ ఏడుస్తున్నాం. అన్ని పోయాయి. విమాన నిర్మాణ శాస్త్రం వేదాల్లో ఉంది. వాడు రైట్ సోదరుడట, రాంగ్ సోదరుడు అంటాను నేను. మనది కొల్లగొట్టి వాడు విమాన నిర్మాణం నేర్చుకుని విమానం తయారు చేసి వాడు పేటెంట్ కొట్టాడు. మనది ఎన్నిపోయినాయి ఇట్లా వస్తువులు. రేపొద్దున ఆవకాయకు కూడా ఎవడో వస్తాడు, నాదే పేటెంట్. ఇట్లా ఉందన్నమాట. అదే మరి అందుకే అన్నాను. అంటే మన తెలివితేటలు అనేవి ఎందుకు పనికిరావమ్మా. ఒకటి ఆలోచించాలి, నేను అది డిస్కవర్ చేశాను, వీడు ముఖం చేశాడు, ఆల్రెడీ ఇట్ ఈస్ ఉన్నదానికి కవర్ తీసాడమ్మా. నేను ఇదే అంట, కవర్ డిస్క్లోజ్ చేశాడు, అంతకంటే ఏం చేయలే. వేదాలలో లేనివి ఎక్కడా లేదు. భారతంలో కూడా అదే అంటారు కదా, భారతంలో లేనిది ఎక్కడా లేదు, భారతంలో ఉన్నదే అన్ని చోట్ల ఉంటుంది. ఒకసారి తిరగేస్తే అన్నదమ్ముల కొట్లాటలు, ఈర్ష్యలు, అసూయలు. కదురుకి పిల్లలు పుట్టేశారని వినత పొట్ట మీద బాదుకుంటుంది, బుడ్డుని పగలగొడుతుంది. గాంధారి పొట్ట మీద బాదుకుంటుంది, కొంతకి 3 పిల్లలు పుట్టి 2 పిల్లలు పుట్టేశారని. అసూయలు రాలా? ముందు కదురుగా వినత చేసిన పనులు తర్వాత గాంధారి కూడా చేస్తుంది. ఆ గర్భం విచ్ఛిన్నమై మొత్తం బయటకు వచ్చింది. అంతే కదా మరి. దానికి మళ్ళీ వ్యాసుల వారే రావాల్సి వచ్చింది. అది ఖండాలు చేసి మళ్ళీ పిల్లలు పుట్టించడానికి కూడా ఆయనే రావాల్సి వచ్చింది. సో టెస్ట్ ట్యూబ్ బేబీ అప్పుడే ఉంది. ఇప్పుడు టెస్ట్ కనిపెట్టామంటున్నారు, వాళ్ళ ముఖం కనిపెట్టారు. అక్కడ చెప్పనిది ఏమీ లేదు, అక్కడ చెప్పనివి అని ఎక్కడా ఉండదు. ఇప్పుడు ఆడదాన్ని మగవాడిని చేశామంటున్నారు. భారతంలో శిఖండి లేదా? ఆడపిల్లగా పుట్టింది, మగవాడైంది, చివరి దాకా ఉండిపోయింది. ఆమె మరణించాక ఆమెకు పురుషత్వం ఇచ్చిన వాడు మళ్ళీ తన పురుషత్వాన్ని తిరిగి పొందాడు. ఆ రోజుల్లోనే అన్ని ఉన్నాయి. మనం లోపలికి వెళ్ళి దాన్ని పరిశీలించి తెలుసుకోము. పైపైన చదివేసి నాకు అన్ని తెలుసు, ఏమీ తెలియవండి. వ్యాసుడు మత్స్యకారుల పిల్లవాడు అని తిట్టేవాళ్ళు, వాల్మీకి పోయేవాడు నేను ప్రాచేతసుల సంతానంలోని వాడినని ఉత్తరాఖండలో స్పష్టంగా చెప్పుకున్నాడు వాల్మీకి. బ్రాహ్మణ పుత్రుడు అనమాట, వరుణ పుత్రుడు ప్రాచేతసులు, అందులో ఒకడిని నేనని చెప్పాడు. అవి వీళ్ళు తెలియదుగా. బోయ కులంలో పుట్టాడు, బోయ కులంలో పెరిగాడు, పుట్టడం బ్రాహ్మణుడిగా పుట్టినాడు. ఎందుకు? చిన్నప్పుడే మన బ్రాహ్మణ విద్యలు ఏవీ నేర్చుకోలేదు, పౌరోహిత్యం అట్లాంటివి నేర్చుకోలేదు. తల్లిదండ్రులు వీడికి చదువు రాలేదే, దుష్ట సాంగత్యం పట్టి పాడయ్యాడని దిగులుతో వాళ్ళు పోయారు. వీడు ఏమీ రాదు కనుక బోయల్లో చేరిపోయి ఆ వృత్తిని అవలంబించాడు. మళ్ళా మహర్షులే వచ్చి వాడికి జ్ఞానం కలిగించారు, ఆయన వాల్మీకి. సో మానవులకి పూర్వజన్మ స్మృతి అనేది అతి అరుదుగా ఉంటుంది, చాలా తక్కువ. అనేక జన్మలు ఎత్తాకే మానవ జన్మ వస్తుంది, చివరి జన్మ అంటారు. నేను ఈ అంశంలో నా అభిప్రాయం ఏంటంటే, ఏమండి నిన్న ఏం తిన్నావు, ఏం వస్తువు ఎక్కడ పెట్టావు అనేదే ఇప్పుడు అడిగితే ఉండరా, ఎక్కడ పెట్టాను మర్చిపోతాం అని అంటే నిన్నటి విషయమే ఇప్పుడు గుర్తుండట్లే ఇప్పుడు జనాలకి. అదే మరి పూర్వజన్మలో వీళ్ళకి కావాలట, తెలుసుకుని ఏం చేస్తారు? ఇప్పుడు ఇందాక నేను చెప్పిన కథలు 2 ఉదాహరణ. తెలుసుకుని ఏం చేయడం కాదు. ఇటీవల నాడీ జ్యోతిషం ఒకటి వచ్చింది కదా, దాంట్లో చెప్తున్నారు వాళ్ళు కుడి చేతి బొటన వేలి ముద్ర తీసుకుని వాళ్ళ పూర్వజన్మలు ఏమిటో చెప్తున్నారు. అది వాస్తవమా అమ్మ? తెలియదు మరి మనకు. నేను నాకేదో ఇబ్బంది వచ్చినప్పుడు వెళ్ళా, నా పిల్లల పేర్లు, నా భర్త పేరు, నా అక్క చెల్లెళ్ళ పేర్లు, మా తమ్ముడు పేరు, అమ్మ నాన్నల పేర్లు అన్నీ చెప్పారు. అరే అన్నీ చెప్పారు. ఎలా చెప్పారో తెలియదు మరి నాకు. అన్నీ విన్నా. భవిష్యత్తులో అది చెప్పలేకపోయారు వాడు. నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. ఫ్యూచర్ గురించి చెప్పలేదు, బట్ గతం చెప్పారు. అంటే ఇప్పుడు ఇలాంటిదే అది కూడా అయి ఉండొచ్చు, పూర్వజన్మ కథ కూడా అయి ఉండొచ్చు. వాళ్ళు నాడీ జ్యోతిషం ఇంకా చెప్తారు, పరిహారాలు చేసుకుంటే నీకు పూర్వజన్మ కూడా చెప్పడానికి డబ్బు కట్టాలి. ఇప్పుడు అంతా వ్యాపారమే, అది లక్షల వేలల్లో చేరింది. ఇప్పుడు అంత డబ్బు అప్పట్లోనే మనం ఇచ్చుకోలేమని అంతవరకు తెలుసుకుని వెనక్కి వచ్చాడు. వాడు చెప్పింది ఒకటి నిజమైంది. 2 కొడుకులు నాకు,
ఒకడు నీ దగ్గర ఉంటాడు, ఒకడు ఉండడు అని చెప్పారు. నేను ఎటో వెళ్ళిపోతాడు అనుకున్నా, వాడు పైకి వెళ్ళిపోయాడు, వీడు ఒక్కడే మిగిలాడు. అంటే జ్యోతిష్ శాస్త్రానికి కూడా పారిశుద్ధ్య శాపం ఉంది కనుక 100కి 100 పాళ్ళు నిజం కాదు అని చెప్తారు. జ్యోతిష శాస్త్ర పరంగా మీకు అన్ని తెలుసు. ఇది ఎట్లా చెప్పగలిగాడు వాడు? నీది 3 అక్షరాల పేరు, నీ పేరుకి పద్మం అని అర్థం అని చెప్పాడు. నీరజ, నీటిలో పుట్టింది పద్మం. నా తమ్ముడు సరదాగా వెక్కిరిస్తుంటాడు, నాచు ఇంకా పిచ్చి పిచ్చి మొక్కలు అని వెక్కిరిస్తుంటాడు సరదాగా. అట్లా నేనంట శంఖం ఉందిరా, రత్నాలు ఉన్నాయి నీటిలో పుట్టినవి అని అంటుంటాడు. పద్మం అని అర్థం నీ పేరుకని చెప్పాడు. 3 అక్షరాలు ఉన్నాయని చెప్పాడు. N6J అక్షరాలు ఉన్నాయని చెప్పాడు. ఇంత వివరంగా చెప్పారు. భవిష్యత్తు మాత్రం నేను అడిగిన ప్రశ్నలకు వాళ్ళు చెప్పలేకపోయారు. ఒకటమ్మా భారతదేశ శాపం కారణమని అనుకున్నామా. ఇంకొకటి తెలుసుకుని భవిష్యత్తులో ఏమన్నా దుర్ఘటనలు జరుగుతాయి అంటే మనం దాన్ని తట్టుకోగలమా? అసలు తట్టుకోలేము. ఎంత బలహీనమైన మనసులు మనవి, శరీరాలు ఇంకా బలహీనం. కనుక తెలుసుకున్న వాటి వల్ల మనకు లాభం ఉండదు. కనుకనే చాలా మంది జ్యోతిష్కులు ఎందుకులేమో ఏదో అవుతుంది అయినప్పుడు చెప్దాంలే అంటారు. ధన్యవాదాలమ్మా.